ఉన్నారు వాళ్ళకి వల్లూరమ్మ ధాబా సెంటర్ దగ్గర 10 ఎకర్ పార్కింగ్ ప్లేస్ ఉంది. దాని తర్వాత ఎవరెవరు క్యాండిడేట్స్ ఉన్నారు ఆ క్యాండిడేట్స్కి మాత్రం ఆల్ ఫ్రమ్ రిజిస్టర్డ్ పార్టీస్ నుంచి, దాని తర్వాత ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కూడా వాళ్ళకి రైస్ కాలేజ్ నార్త్ కార్నర్, రైస్ కాలేజ్ సౌత్ కార్నర్ ఆ 2 ప్లేస్లో పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత ఎవరెవరు చీఫ్ ఏజెంట్స్ ఉన్నారు అందరూ కౌంటింగ్ చీఫ్ ఏజెంట్స్ వాళ్ళతో పాటు మీడియా మెంబర్స్ వాళ్ళకి బేస్ కాలేజ్లో ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత నెల్లూరు వైపు నుంచి వచ్చిన అందరూ కౌంటింగ్ ఏజెంట్స్కి బిసైడ్ స్పేస్ కాలేజ్, దాని తర్వాత ఒక హెచ్పి పెట్రోల్ బంక్ ఇలాంటి 2 పార్కింగ్ ప్లేస్లు ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్ పార్కింగ్ నియర్ బై మదర్సా ల్యాండ్ ఉంది. దాని తర్వాత మన కౌంటింగ్ ఆఫీషియల్స్ పార్కింగ్ కూడా నార్త్ సైడ్ ఆఫ్ రైస్ కాలేజ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఇందులో పోలీస్ తరపు నుంచి విజ్ఞప్తి ఏంటంటే ఒంగోలు నుంచి వచ్చినప్పుడు పొన్నూరు విలేజ్, నెల్లూరు నుంచి వచ్చేటప్పుడు వల్లూరు విలేజ్, ఈ 2 విలేజ్ మధ్యలో డైవర్జెన్స్ ఉండడం వల్ల ఎవరెవరు కౌంటింగ్ ఏజెంట్స్, మీడియా మిత్రులు, తర్వాత ఎవరెవరు క్యాండిడేట్స్, చీఫ్ ఏజెంట్స్, ఆఫీస్ స్టాఫ్, పోలీస్ స్టాఫ్ అందరూ వెహికల్స్ నుంచి వచ్చేటప్పుడు సొంత ఐ కార్డ్, డిఓ కానీ ఆర్ఓ ఇచ్చిన ఐ కార్డ్, దాంతోపాటు పార్కింగ్ పాస్ ఇది అంతా క్యారీ చేసుకొని రండి. ఎందుకంటే ఆ పాస్లు చూపించిన తర్వాతనే ఆ ఫ్రీ వే స్టరైల్ జోన్లో మీకు ఎంట్రీ పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత సెక్యూరిటీ గురించి మాట్లాడుకోవాలంటే 3 టైర్ సెక్యూరిటీ యాజ్ పర్ ఈసీఐ గైడ్లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో 25 కౌంటింగ్ హాల్స్కి ప్రతి డోర్ దగ్గర ఆర్మ్డ్ సిఆర్పిఎఫ్ పర్సన్ ప్రెజెంట్ ఉంటారు. దాని తర్వాత మిడల్ లేయర్లో యాక్చువల్లీ మేము అందులో కూడా 2 టైమ్స్ ఫ్రిస్కింగ్ పెట్టడం జరుగుతుంది. ఎవరైనా 3 బిల్డింగ్ లోపల ఎంటర్ అవ్వాలంటే ప్రతి ఎంట్రన్స్కి డిఎఫ్ఎండితో పాటు ఫ్రిస్కింగ్ టీమ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని ముందు కూడా ఎవరెవరు ఏజెంట్, కౌంటింగ్ స్టాఫ్ ఎవరెవరు వస్తారో వాళ్ళకి ప్రాపర్గా త్వరగా ఫ్రిస్కింగ్ చేసి వాళ్ళకి మొబైల్ కానీ ఎటువంటి గ్యాజెట్స్ కానీ దాన్ని డిపాజిట్ చేయడానికి కూడా కౌంటర్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్లస్ లాస్ట్ ఇయర్ అంటే అవుటర్ పెరిఫెరీలో 3 గేట్స్ ఉన్నాయి రైస్ కాలేజ్ క్యాంపస్లో వెళ్ళాలంటే. సో ఆ గేట్స్లో కూడా తగిన సెక్యూరిటీ పెట్టడం జరిగింది. సో రైస్ కాలేజ్ క్యాంపస్ 4 సైడ్స్ బౌండరీ వాల్ ఉండడం వల్ల సేఫ్ అండ్ సెక్యూర్ క్యాంపస్గా ఉంది. దాని తర్వాత సెక్షన్ 144 సిఆర్పిసి ఉండడం వల్ల రైస్ కాలేజ్ చుట్టుపక్కల 2 కిలోమీటర్ ఏరియాలో ఇటువంటి 5 మనుషుల కంటే ఎక్కువ మంది ఉండడానికి వీల్లేదు. దాని తర్వాత నేషనల్ హైవే 16 రైస్ కాలేజ్ పక్కన ఉన్నది. మొత్తం స్టరైల్ జోన్గా మేము తయారు చేస్తున్నాం. 200+ సీసీటీవీ కెమెరాస్తో స్ట్రాంగ్ రూమ్తో పాటు అవుటర్ పార్కింగ్ ఏరియాస్లో కూడా వాచ్ పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత రైస్ కాలేజ్ ప్లస్ 2 కిలోమీటర్స్ అరౌండ్ ఏరియా రెడ్ జోన్గా నో డ్రోన్ ఫ్లయింగ్ జోన్ అది ఇవ్వడం జరిగింది. మీడియాకి సెపరేట్గా ఆడిటోరియంలో మీడియా కమ్యూనికేషన్ రూమ్, దాని తర్వాత క్యాండిడేట్స్ ప్లస్ చీఫ్ ఏజెంట్కి కూడా ఈసీఐ గైడ్లైన్స్ ప్రకారంగా కమ్యూనికేషన్ రూమ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కలెక్టర్ సార్ చెప్పేటట్లు 3 బిల్డింగ్లో గాంధీ బిల్డింగ్, ప్రకాశం బిల్డింగ్, పాలిటెక్నికల్ బిల్డింగ్ 3 బిల్డింగ్లో ఆల్ కౌంటింగ్ హాల్స్ ఉండడం వల్ల ప్రతి బిల్డింగ్కి పోలీస్ తరఫు నుంచి ఒక సీనియర్ స్పెషల్ ఆఫీసర్గా నియమించి వాళ్ళతో పాటు ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్తో పెట్టి ఒక ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా దానికి గ్రాడ్యువల్ రెస్పాన్స్ ఆఫ్ ఫోర్స్ పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎవరైనా కౌంటింగ్ ఏజెంట్స్ కౌంటింగ్ హాల్ లోపల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు పాల్పడితే, ఎలాంటి అల్లర్లు కూడా చేస్తే రిటర్నింగ్ ఆఫీసర్ గారి ఆదేశాల మేరకు ఇమీడియట్గా ఆ ఏజెంట్స్ని అరెస్ట్ చేస్తూ లిఫ్టింగ్ పార్టీ స్పెసిఫిక్గా దానికోసం పెట్టడం జరిగింది. వాళ్ళకి ఇమీడియట్గా కౌంటింగ్ సెంటర్ ప్రిమైసెస్ నుంచి తరలిస్తూ వేరే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లడం జరుగుతుంది. దాని తర్వాత కౌంటింగ్ సెంటర్ అండ్ ఇట్స్ ప్రిమైసెస్ మేము నో స్మోకింగ్ జోన్, దాని తర్వాత నో ఆల్కహాల్ జోన్ని కూడా పాటించడం జరుగుతుంది. దానికోసం 20 బ్రీత్ అనలైజర్ మషీన్లు కూడా వేరే వేరే పాయింట్లు పెట్టడం జరిగింది.
ఎవరైనా సస్పిషియస్ పర్సన్స్ ఉంటే వాళ్ళకి చెకింగ్ చేస్తూ వాళ్ళని అక్కడి నుంచి పాజిటివ్ వస్తే తరలించడం జరుగుతుంది. తర్వాత కంట్రోల్ రూమ్ ప్రత్యేకంగా ఒకటి జనరల్ కంట్రోల్ రూమ్, దాని తర్వాత ప్రత్యేకమైన కంట్రోల్ రూమ్ కౌంటింగ్ ఏజెంట్స్ బిహేవియర్ని చూడడానికి సెపరేట్ కెమెరాలు పెట్టి దానికి సెపరేట్ టీం పెట్టడం జరుగుతుంది. సో ఎలాంటి సంఘటనలు జరిగితే ఇమీడియట్గా యాక్షన్ పెట్టి విహెచ్ఎఫ్ సెట్స్ ద్వారా పోలీసు వాళ్ళు యాక్ట్ చేసి ఆర్ఓ పర్మిషన్తో వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. సో ఇది కౌంటింగ్ సెంటర్ బందోబస్తు గురించి చెప్పాను. ఇప్పుడు నెక్స్ట్ అదే సమయంలో డిస్ట్రిక్ట్లో 4 సబ్ డివిజన్లో ప్లస్ మెయిన్ టౌన్స్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు, ఎక్కడ కూడా వైలెన్స్ జరగకూడదు, దానికోసం అది కూడా సెపరేట్ ప్లానింగ్ చేయడం జరిగింది. అందులో 156 సెన్సిటివ్ విలేజ్లో ఐడెంటిఫై చేస్తూ అందులో పోలీస్ పికెట్లు ఫస్ట్ నుంచి రేపు ఈవినింగ్ నుంచి పెట్టడం జరుగుతుంది. సరైన మొబైల్ పార్టీస్, క్యూఆర్టీస్, స్ట్రైకింగ్ ఫోర్స్ మేము పోలింగ్ డే రోజు యాజ్ పర్ ఈసీఐ స్కేల్ ఎట్లానే ఏర్పాటు చేశాము, సేమ్ అలాగే మొబైల్ పార్టీస్, క్యూఆర్టీస్ అండర్ ఎస్ఐస్ అండ్ స్ట్రైకింగ్ ఫోర్స్ అండర్ సిఐస్, అది కూడా ఆర్మ్ పార్టీస్ కూడా మొబైల్ పార్టీస్ పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత మన దగ్గర ఉన్న టౌన్స్ దగ్గర కనిగిరి, మార్కాపూర్, దర్శి, ఒంగోలు టౌన్స్కి ప్రత్యేకమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకమైన బందోబస్తులో కట్ ఆఫ్స్లో స్టెరైల్ జోన్స్, మొబైల్ పార్టీస్, దాని తర్వాత డ్రోన్స్తో ప్రత్యేకమైన ఫోర్స్తో ఏర్పాటు చేయడం. తర్వాత డీజీపీ గారు మన ప్రకాశం డిస్ట్రిక్ట్లో సెన్సిటివ్ ప్లేసెస్లో మానిటర్ చేయడానికి సీనియర్ లెవెల్ ఆఫీసర్స్ ఇవ్వడం జరిగింది. అందులో దర్శి, మార్కాపూర్ 2 సబ్ డివిజన్కి ఇన్ఛార్జ్గా హీమావతి ఎస్పీ మేడం, దాని తర్వాత ఒంగోలు సిటీ ఇన్ఛార్జ్గా రవివర్మ అడిషనల్ ఎస్పీ గారు కూడా రావడం జరిగింది. దాని తర్వాత ప్రత్యేకమైన ముందస్తు జాగ్రత్తగా మొత్తం జిల్లాలో ఇంపార్టెంట్ లీడర్స్కి హౌసెస్ 18 హౌసెస్ ఐడెంటిఫై చేసి అక్కడ కూడా స్టాపర్స్తో పాటు ప్రత్యేకమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత అదే సమయంలో మొత్తం జిల్లాలో అన్ని పార్టీలు కలిపి 16 పార్టీ ఆఫీసులు ఐడెంటిఫై చేసి అక్కడ కూడా ముందుగానే పోలీస్ బందోబస్తు పెట్టాం. తర్వాత క్యాండిడేట్ సెక్యూరిటీ గురించి ఆల్రెడీ నామినేషన్ డే రోజు నుంచి థ్రెట్ పర్సెప్షన్ ద్వారా వాళ్ళకి తగిన సెక్యూరిటీ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు రీసెంట్ డెవలప్మెంట్స్ చూస్తే మళ్ళీ ఒక స్పెషల్ సెక్యూరిటీ రివ్యూ చేసి 8 క్యాండిడేట్స్కి రేపటి నుంచి 1+2 ఆర్మ్డ్ ఎస్కాట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత 10 క్యాండిడేట్స్కి 1+1 షాడో పార్టీస్ కూడా పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారంగా జిల్లాలో 16 ప్లేస్లో స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్స్ ఇన్స్పెక్టర్ లెవెల్ ఆఫీసర్స్తో కలిసి ఉంటారు. ఏదైనా